BB9 తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈరోజు మంత్రి కొండా సురేఖ కేటీఆర్ గారిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను మేమందరం కూడా ఖండిస్తున్నాము. ఈరోజు కొండా సురేఖ నువ్వు ఒక మహిళవు, నీకొక బిడ్డ ఉన్నది, ఆ బిడ్డ కూడా బిడ్డ ఉన్నది. ఈ బిడ్డను నువ్వు ఎలాగైతే గౌరవిస్తావో తెలంగాణ యావత్తు మహిళలందరినీ కూడా నువ్వు గౌరవించాలి. నీకు నోటికి వచ్చినట్టు సాక్ష్యాలు లేకుండా కేటీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేమందరం కూడా తప్పకుండా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము కొండా సురేఖ మంత్రి పదవి ఏ విధంగా ఇచ్చిందో, అసలు ఒక మహిళను కూడా గౌరవించలేని కొండా సురేఖ మంత్రి పదవి హోదాను తను దుర్వినియోగం చేస్తుంది. తను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తనని బర్తరఫ్ చేయాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఒక రాజకీయంకి సంబంధం లేకుండా సినీ ఇండస్ట్రీలో ఉన్న ఒక మహిళను తీసుకొచ్చి ఈ విధంగా రాజకీయాలు రుద్దడం అనేది నీ అల్పబుద్ధికే తెలియాలి. నువ్వు కూడా ఒక మహిళవే కదా, మహిళవై ఉండి ఒక సాటి మహిళను గౌరవించకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. అలాగే ప్రపంచమే అబ్బరపోయేలా కేటీఆర్ గారిని గౌరవిస్తుంటే నువ్వు మాత్రం కేటీఆర్ గురించి ఇలా అల్పబుద్ధిగా మాట్లాడడం మేమందరం కూడా ఖండిస్తున్నాము. అదేవిధంగా కేటీఆర్ ప్రజాదరణ పొందినటువంటి నాయకుడు తన యొక్క ఇమేజ్ను నువ్వు డ్యామేజ్ చేయాలని చూస్తున్నావు. కాబట్టి మేము యావత్తు మహిళలందరం కూడా ఊరుకాము. చెప్పుల దండలు వేసి నిన్ను చెప్పుదా కొడతామని చెప్తున్నాం. ఖబర్దార్ కొండా సురేఖ అని కొడతాం. నిన్నటి రోజున తెలంగాణ ప్రభుత్వముల ఉండి ఒక పవిత్రమైన దేవాశాఖ మంత్రిగా పదవి పొంది మరి నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావో నీ విజ్ఞతగా బదిలేస్తున్నాము. మరి ఎందుకంటే యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశంలో గౌరవపడే విధానంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోయిన గౌరవనీయులు మంత్రివర్యులు మరి వారిని వ్యక్తిగత విషయాలల్లో మరి మీరు మీ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు సేవ చేస్తున్నట్టు కాదు, ఒక మాజీ మంత్రివర్యులని మరి ఇప్పుడున్న మీరు వాళ్ళని ఒక ముఖ్యంగా తిట్టడానికే మీరు పదవి పొందినట్టు మాకు అనిపిస్తుంది. మరి ఎందుకంటే ఒక తెలంగాణ ఆడబిడ్డలుగా మేము ఒక తెలంగాణకు ఒక తోబుట్టుల అన్న తమ్ముళ్ళగా ఉన్న కేటీఆర్ అన్న మీద ఇలాంటి మాటలు మాట్లాడు. మరి మీరు ఒక సాటి మహిళ గురించి మాట్లాడే ముందు మరి ఒక మహిళ మనసు ఎలా నొచ్చుకుంటా అని కూడా ఆలోచించుకోకుండా మీ సొంత పార్టీ మెప్పు పొందాలని కూడా దృష్టిలో పెట్టుకొని ఇలా మాట్లాడితే సరైనది కాదని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము మహిళలము అడుగుతున్నాము. ఎందుకంటే మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడి మరి ప్రభుత్వంలో మరి ఒక మహిళలని అవమానపరిస్తే నేను పెద్ద గొప్ప అనుకుంటున్నాము, కానీ కాదు, అది సరి అయింది కాదు. మీరు ఏదైనా ఉంటే మీరు మీ సొంత అవసరాలకు నువ్వు ఎలానైనా మాట్లాడుకోగాని మా బీఆర్ఎస్ పార్టీని విమర్శించి మా పార్టీకి అండదండలు ఉన్న ఒక తోబుట్టు లాంటి అన్నని ఇట్లా మాట్లాడినందుకు మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అక్క చెల్లెళ్ళం ఖండిస్తున్నాము. మరి మీరు ఇలాగనే మాట్లాడుతుంటే మీ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా మరి రోజుకో రకంగా ఆయన చేసిన 6 హామీలు ఇచ్చి అభివృద్ధి చేస్తాం, మరి సంక్షేమం ముందుకు తీసుకెళ్తలేరు. మరి అవన్నీ పక్కకు పెట్టి ఏమైనా కేటీఆర్ ఇది బట్టలు ఇప్పి కొడతా, చెప్పులేసి కొడతా, ఇవే మాట్లాడుకుంటా ముందుకోతే మీరు ప్రజల్ని ఏమో ముందు ప్రజలతోటి ఎలా పాలిస్తారని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక మహిళా ఆడబిడ్డగా అడుగుతున్నా. ఎందుకంటే మేము బీఆర్ఎస్ పార్టీలో ఒక 15 సంవత్సరాల నుండి కూడా మేము పార్టీకి ఎన్నంటే ఉండి పనిచేసుకుంటా. నేను ఒక గౌరవప్రదమైన చైర్మన్ హోదాలు ఉండి కూడా మాకు కేటీఆర్ అన్న అంటే మాకు ఎంత అభిమానమో, నువ్వు ఒక మాట్లాడే ముందు ఆయన ఆడబిడ్డలు ఎట్లా గౌరవిస్తాడో ముందు తెలుసుకొని మాట్లాడాలి అని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన అడుగుతున్నాం.